అరే బుజ్జి, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏం చేయాలరా? సినిమాకి సబ్స్క్రైబ్ చేయి, గంట కొట్టు, వీడియో పట్టు. మొదట తినిపించిన అమ్మ గోరుముద్ద గుర్తులేదు. అక్షరాభ్యాసం రోజు మొదట రాయించిన అమ్మ కావ్యం గుర్తులేదు. మొదట అమ్మను అమ్మ అని పిలిచిన పిలుపు గుర్తులేదు. కానీ మొదట ప్రేమించిన అమ్మాయిని మాత్రం మర్చిపోలేని మూర్ఖులం మా అబ్బాయిలు. ప్రేమ లేదని ప్రేమించరాదని ఇప్పుడు మీరు వినబోయే ఘట్టం సీతారాముల కళ్యాణం. అనగనగా అయోధ్య నగరం ఉంది. ఆ రాజ్యం ముందు రాముడు. ఆ రాజ్యానికి 400 అడుగుల సమీపంలో మిథిలా నగరం కలదు. అందు సీత కలదు. శివధనుర్భంగం విజయం తరువాత ఎప్పుడైతే ఇరువురు ఒకరికి ఒకరు ఎదురయ్యారో వారి నయనాలు నెమలి పించాల నృత్యం చేశారు. By Red FM. I think it's a great concept that Red FM has come up with, especially for music lovers like me, and I'm sure all of you are going to love it. So keep listening to Red FM. Vinandi Vinandi Ullasanga Utsahanga. పొద్దునుంచి అన్ని అరువు పేరాలి. ఏంద్రా బాయ్, ఏంది, ఏం కావాలి? విత్ వితౌటా? విత్. ఇప్పుడు మీరు వినబోయే ఘట్టం సీతారాముల కళ్యాణం. రామ్ బైరా చెప్పు. ఇప్పటి నుంచో నీకు విషయం చెప్పాలని. ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ అంటే ప్రేమ, మా నాన్న అంటే భయం, కానీ నువ్వంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎప్పుడైతే బాధ్యతగా మారుతుందో అప్పుడే నేను నీకు ప్రపోజ్ చేస్తాను. ఎందుకంటే ఇష్టాలు రోజుకోటి మారచ్చు, కానీ బాధ్యత అలా కాదు. సరే. ఇంతటితో సీతారాముల కళ్యాణం సమాప్తం. ఆ రాముడు బంగారు లేడి కోసం బయలుదేరితే రావణాసుడి రూపంలో సీత కష్టం వచ్చినట్టు, నేను ఉద్యోగం కోసం బయలుదేరితే ఆ అమ్మాయికి పెళ్లి రూపంలో కష్టం ఊడిపడింది. అమ్మ, నాన్న, సిద్ధారా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. దేవుడా, రామ్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. సితారా ఒకసారి ఇటు తిరుగు. సితారా ఒకసారి ఇటు తిరుగు. ఇదే చివరిసారిగా చూస్తావేమో.
నీకేమైనా కోరికలు ఉన్నాయా? అనుకున్నవి జరగనివే కదా కోరికలు. చెప్పరా. నువ్వు నా నుదుటి మీద బొట్టు పెడితే చూడాలను. నేనా? ఇప్పటికైనా బొట్టు పెట్టాల్సింది నువ్వే కదా. ఒకసారి ఆ మేఘాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? శంఖంలా ఉంది. మళ్ళీ చూసి చెప్పు. నెమల్లా ఉంది. చూసిన కళ్ళు ఒకటే కానీ నీతో సమాధానం చెప్పించిన మనసు మాత్రం మారి. నా పైన నీ మనసు మారడం కూడా పెద్ద కష్టమేం కాదు. దేవుడిపై నమ్మకం పోతుంది. మనం ఎంతగానో నమ్మిన సీతారాములు కదా చెట్టు చివరికి ఏమైంది? ప్రేమించడం అంటే తెల్ల చొక్కా వేసుకున్నంత ఈజీ అనుకున్నాను, కానీ దానిపైన మరకపడకుండా కాపాడుకోవడం చాలా కష్టమని అనిపించేదాకా తెలియలేదు. నమ్మకానికి నింద తోడైతేనే రామాయణం, నమ్మకానికి పోషించే శక్తి తోడైతేనే ప్రేమ. 190% ప్రేమికులు ఎక్కడైతే పునాది వేసుకొని పుడతాయో అక్కడే సమాధులుగా మారుతున్నాయి. ప్రేమని ఎవరూ మోసం చేయలేరని చాలా తెలివిగా చెప్పే మనం, కానీ ప్రేమ ఎవరినైనా మోసం చేయగలదని అనిపించేదాకా తెలుసుకోలేని మూర్ఖులు. ప్రేమించడానికి అర్హత అవసరం లేదేమో కానీ ప్రేమను నిలబెట్టుకోవడానికి అర్హత కావాలి.